ప్రజలంటే ప్రాణం. ప్రజల కోసం తాను ప్రాణమిస్తానని తన జీవితం ప్రజలకే అంకితమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. NH 65 ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాల వద్ద 40 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. SLBC ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, 30,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే ఈ రోజు 325 కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్ గా అంటే ప్రమాదకరమైన స్పాట్స్ ఎక్కువ మంది చనిపోయిన గుర్తించి 5 ఏళ్ల కింద నేను ఎంపీగా అయినప్పుడు ఎంతో కష్టపడి శాంక్షన్ చేపిస్తే వివిధ కారణాలతోని అలాగే ఇప్పటికే BOT రోడ్డు టోల్ రోడ్ చేపట్టిన GMR సంస్థ అడ్డం మారడం, ఈ రోడ్డు నాకున్నది కాబట్టి నేనే చేస్తా, కానీ నాకు దేశం ముందు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు నష్టం జరిగింది కాబట్టి నాకు 1600 కోట్లు కంపెన్సేషన్ కావాలని కోర్టు పోయి ఆ కోర్టు మూలంగా ఆలస్యం అయితే గడ్కరీ గారు ప్రత్యేకంగా నేను ఎంపీగా దాదాపు 5-6 సార్లు పార్లమెంట్ రైజ్ చేసిన ఆయన దగ్గర ప్రతిరోజు పోయేవాడిని. ఆయన కూడా ఒక ఆలోచించి యాక్సిడెంట్ జరగొద్దు అని దేశం మొత్తం కూడా నూతనంగా మంచిగా ఆలోచించి పార్టీలకు అతీతంగా ఏ ఎంపీ పైన పనులు చేసే మనిషి ఆయన కోరితే మన అక్టోబర్లో ఏదేమైనా సరే ఈసారి కోర్టులో ముందుగానే కేవీటీ వేయించి కోర్టు పోకుండా 325 కోట్లతోని ఇవాళ చిట్యాలో 40 కిలోతోని పోలీస్ స్టేషన్ అలాగే బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ జరిగే స్పాట్ కాబట్టి దీని శంకుస్థాపన మా ఎమ్మెల్యే గారు అలాగే గవర్నమెంట్ విప్పు మా సోదరుడు ఇవాళ ప్రత్యేక అతిథిగా మా ప్రాంతానికి వచ్చిన బి లైలయ్య గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకరెడ్డి గారికి, మా నాయకులకు, అధికారులకు, జాయింట్ కలెక్టర్ గారికి, నేషనల్ అధికారులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా ఇది మామూలు సమస్య కాదు. ఇది మీరు చూస్తున్నారు ఉదయం లేస్తే ఈ 17 స్పాట్లలో మీరు చూడండి ఏదో ఒక స్పాట్లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకనే నేను గుర్తించి వెంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికిన 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.